నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ రాహుల్. ఎన్నో రోజులుగా ఖాళీ ఉన్న గవర్నర్ కోటాలో ఉన్న ఎమ్మెల్సీలను అయితే రీసెంట్గా మన గవర్నర్ అయితే ఆమోదం అయితే తెలిపారు. ఇద్దరు ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్ని, మీర్ అమీర్ అలీ ఖాన్ అయితే ఎమ్మెల్సీగా అయితే గవర్నర్ అయితే ఆమోదించారు. ఈ ఎమ్మెల్సీలు అయితే 2023 జూలై 31 నుంచి అయితే ఈ ఎమ్మెల్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి. 2023 జూలై 31 నాడైతే దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ పేర్లను అయితే గవర్నర్ కోటాల కింద ఎమ్మెల్సీలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన వీళ్ళిద్దరు పేర్లను అయితే నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయని చెప్పేసి గవర్నర్ అయితే ఆమోదించలేదు. దాని తర్వాత కొన్ని రోజులు వీళ్ళు దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా అయితే హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీని తర్వాత హైకోర్టులో పిటిషన్ వేసిన కొన్ని రోజులకైతే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం వల్ల బీఆర్ఎస్ ఓడిపోవడం వల్ల కాంగ్రెస్ అనే అధికారంలోకి వచ్చింది. దీంతో ఏంటంటే మళ్ళీ ఈ పెండింగ్లో ఉన్న ఎమ్మెల్సీలను భర్తీ చేయడానికి కోసం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రొఫెసర్లకు ఇస్తామని చెప్పేసి అన్నది. దీనికి ఈ విషయంగా గవర్నర్కు ఈ పేర్లను చెప్పగా గవర్నర్ అయితే రీసెంట్గా ప్రొఫెసర్ కోదండరామ్ను, మీర్ అమీర్ అలీ ఖాన్లను అయితే ఈ పేర్లను అయితే ఆమోదించడం అయితే జరిగింది. రీసెంట్గా ప్రొఫెసర్ కోదండరామ్ గురించి అయితే మనం తెలుసుకున్నట్లయితే ఆయన అయితే మలిదశ ఉద్యమంలో తెలంగాణ కోసం అయితే ముందుండి చాలా వరకు అయితే ఉద్యమాలు అయితే చేయడం జరిగింది. యువతను ముందుకు తీసుకురావడం కోసం అని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో చాలా వరకు అయితే ముందుండి యువతను ముందుకు తీసుకురావడం కోసం అయితే చాలా ప్రాముఖ్యత అయితే ఆయన వివరించడం అయితే జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే విద్యార్థులు, ఉపాధ్యాయుల పాత్రలో చాలా వరకు అయితే ఆయన పోషించడం అయితే జరిగింది. విద్యార్థులను ఉపాధ్యాయులను ఒక దగ్గరికి చేసి తెలంగాణ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున అయితే తీసుకురావడానికి అయితే ఆయన చాలా వరకు అయితే ప్రయత్నించిండు. దాని తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రొఫెసర్లను ఇలాంటి వాళ్ళు చాలా వరకు దూరం చేయడం వల్ల ఈయన అధికారంలోకి ఎలాంటి పదవి ఆశించకపోవడం వల్ల ఇట్లా కొంత దూరము రాజకీయాలకైతే దూరంగా ఉన్నాడు. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంకి ఇప్పుడు ఏర్పడడానికి అయితే చాలా వరకు అయితే ఈయన వరకు కృషి అయితే చేయడం జరిగింది. విద్యార్థుల తరఫున చాలా వరకు అయితే కృషి చేయడం జరిగింది. దీని తర్వాత అయితే కొత్త ప్రభుత్వం అయితే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇస్తున్న మాటకు ప్రకారము మీర్ అమీర్ అలీ ఖాన్కు అండ్ ప్రొఫెసర్ కోదండరామ్కి అయితే గవర్నర్ కోటాలో అయితే ఎమ్మెల్సీ పదవి అయితే ఇవ్వడం అయితే జరిగింది. రీసెంట్గా ఎమ్మెల్యే కోటాలో చూసుకున్నట్లయితే ఇద్దరు కాంగ్రెస్ నాయకులకు అయితే ఇవ్వడం జరిగింది. ఈ అధికారంలో ఉన్న కాంగ్రెస్ అయితే ఇప్పుడు యంగ్ అండ్ డైనమిక్ లీడర్లను ముందుకు తీసుకొని నేటి తరం భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా అయితే ఆలోచనలు అయితే చేస్తుంది. ముందు చూద్దాం ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి.